సవాళ్ల రాజకీయం మళ్ళా సురువయ్యింది. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు, అటు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు ఇద్దరు నడుమ లొల్లి పుట్టించిందేమో ఫోన్ ట్యాపింగ్ కేసు. అప్పట్లో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి ట్యాపింగ్ బాగోతని నడిపించిరని నిన్న విచారణ తర్వాత సంజయ్ సార్ అంటే చేల్ అంతా జూటా ముచ్చట. గంత పెద్ద పదవులుండి అబద్ధాలు చెప్తాడా? 48 గంటలలో సారీ చెప్పకుంటే సంజయ్ గారిని కోర్టు గుంజుతా అని రామన్న ట్విట్టర్ రాసుకొచ్చిండు. ఏహే బరాబర్ మాట్లాడినా మళ్ళా మాట్లాడతా, ఏం చేసుకుంటో చేసుకో అని ఇలా మళ్ళా అరుచుకున్నాడు సెంటర్ మంత్రి సారు. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు, ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి, నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది. కానీ మర్యాద లేకుండా మాట్లాడుతున్నావట కదా సారు. అట్లా నోటీస్ తీసుకుని నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు. తిట్టని బూత్ లేదు, మాట్లాడని భాష లేదు, వాని మీద కొంపలు ముంచే తెలివి నాకు లేదు. ఇలా ఇంత పోటీగానక మాట్లాడుతున్నావు, సిగ్గుండాలని కొంచెమన్నా. నీ బతుక అనేది భార్యాభర్తల ఫోన్ మూర్ఖులు నీచులు మీరు. 1000 మంది ఫోన్లు రికార్డు చేసిర్రు, వాళ్ళ సీక్రెట్లు తెలుసుకొని దమ్కెళ్ళిచ్చి కోట్ల రూపాయలు గుంజిరని మళ్ళా అంటున్నాడు ఈ సార్. అయితే అందరు ఫోన్లు విన్నారు, వ్యాపారస్తుల ఫోన్లని బ్లాక్ మెయిల్ చేసి పైసలు చంపారు. నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కర్ణాటక ఎలక్షన్ పైసలు ఇస్తేవి పోయి, బెంగాల్ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి, ఢిల్లీ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి కాంగ్రెస్ వాళ్ళకు. బెంగాల్ పోయి మీ అయ్యో పైసలు లేదా ప్రమాణం చేయమని చెప్పి అయ్యాను. నిన్న గట్లన్నందుకే నోటీసులు పంపుతా, కోర్టు గుంజుతా అని ఇవాళ ఇంకింత ఎక్కువ అన్నాడు కాబట్టి మరి రామన్న నోటీసులే పంపుతాడో లేకుంటే ప్రమాణం సవాల్కే వస్తాడో చూడాలి. సినిమా యాక్టర్స్ ఫోన్